वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननं लम्बोदरं परमसुन्दरमेकदन्तं रक्ताम्बरं त्रिनयनं परमं पवित्रम् उद्यद्दिवाकरकरोज्ज्वलकायकान्तं विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिक्रियात्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओङ्कारपञ्जरशुकीम् उपनिषदुद्यानकेलिकलकण्ठीम् आगमविपिनमयूरीम् आर्याम् अन्तर्विभावये गौरीम्। ओं महागणपतये नमः। महासरस्वत्यै नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రావణమాసం యొక్క వైశిష్ట్యత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి మనం అడుగిడుతుంటాం. అందుకే ఆషాఢమాసంలో లోకాలనేలేటువంటి ఒక తల్లి ఏదైతే ఉందో ఆ పరాశక్తిని పోచమ్మ తల్లిగా ఎల్లమ్మ తల్లిగా వాతావరణంలో జరిగేటువంటి మార్పుల యొక్క ప్రభావం ప్రజలపైన పడకుండా ఉండడం కోసం ఆషాఢమాసంలో జగన్మాతను ఆరాధన చేస్తాం. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఉపాసనా కాలం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆషాఢమాసంలో శయన ఏకాదశి నుంచి స్వామి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్పి మనకు పురాణ శాస్త్ర ఇతిహాసాలు తెలుపుతూ ఉన్నాయి. కనుక అటువంటి ఆషాఢమాసంలో శక్తిని ఆరాధిస్తూ ఆ శక్తి ద్వారా ప్రజలలో ఉండేటువంటి చైతన్యాన్ని జాగృతము చేస్తూ ఉండడం కోసం శ్రావణమాసం వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది. అందులో ఉండేటువంటి గొప్పనైనటువంటి పండుగలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు ఒక పండుగలాగానే శ్రావణమాసం అంతా ప్రతి ఇంట్లో లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది. అటువంటి శ్రావణమాసం యొక్క వైశిష్ట్యం ఎందుకోసం మరి దీనికి ఇంత గొప్పతనము అంటే శ్రావణ మాసాన్ని ఉపాసనా కాలంగా యోగ్యులందరూ కూడా యోగులేమో నిరాకార స్వరూపంగా కొలుస్తూ ఉంటారు పరమాత్మని. అట్లాగే మనలాంటి మానవులం మనమందరము కూడా ఒక విగ్రహ రూపంలో ఆరాధన చేయడం అనేది మనకు సనాతనమైనటువంటి సాంప్రదాయంగా మనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి పండుగలు ఎన్నో ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా సోమవారం యొక్క వ్రతం అద్భుతమైనటువంటి రీతిలో శంకరుని ఆరాధన అద్భుతమైనటువంటి రీతిలో అందరం మనం చేసుకుంటూ ఉంటాం గొప్పగా. ఆ శంకరునికి సోమవారం రోజున ప్రదోష కాలంలో పూజ చేస్తే కనుక మహాశివరాత్రి కన్నా కూడా గొప్పనైన ఫలితం కలుగుతుంది అని మన శ్రావణ మాసం యొక్క వైశిష్ట్యత తెలుపుతుంది. అంతేకాకుండా అందులో రంభా తృతీయ అని ఒకటి శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన చేసేటువంటి స్తన గౌరీ వ్రతం అని, ఇట్లా ఒక్కొక్క రోజు నాగుల చవితి అని, ఇట్లాంటి పండుగలన్నీ ఎన్నో ఉన్నాయి. వాటి వైశిష్ట్యాన్ని నాగుల చవితి రోజు ఒక మన సనాతన ధర్మం మనకు నేర్పింది ఏమిటి అంటే ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో పరమాత్మను మనం వెతుక్కోవాలి. అందుకని చెప్పి
ఒక నాగుల చవితి రోజు అందరూ కలిసి అద్భుతమైనటువంటి ఒక రీతిలో సాంప్రదాయాన్ని అనుసరించి పుట్ట దగ్గరికి వెళ్ళి అందులో ఉండేటువంటి ఒక నాగేంద్రుణ్ణి ఆరాధన చేసి, ఎందుకంటే వచ్చేటువంటి ఒక మాసం భాద్రపద మాసం అవుతుంది శ్రావణ మాసం తర్వాత. అసలు శ్రావణ మాసం అంటేనే ఒక గొప్పతనం ఏమిటి అంటే, ఏ మాసానికైనా పౌర్ణిమ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి మాసంగా ముందు తెలియజేస్తారు. అయితే పరమాత్ముడైనటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపం యోగ నిద్రలో ఉంటాడు కనుక, అటువంటి యోగ నిద్రలో ఉండేటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా ఒక రూపం ఒకటి మనకు అవసరం. మరి ఆ రూపాన్ని మనం ఎట్లా కొలవాలి అంటే దాని పేరే శ్రవణము అంటారు. ఎవరు శ్రవణం చేస్తారంటే పెద్దలు శ్రవణం చేసిన దాన్ని, పెద్దలు చెప్పిన దాన్ని మనం శ్రవణము చేస్తూ ఆ శ్రవణం చేసిన దాన్ని ఉపాసనా మార్గంలో కనుక మనం ఉంచినట్టయితే పరమాత్ముని యొక్క దివ్య సహకారము, పరమాత్ముని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని. అయితే మరి శ్రవణ నక్షత్రానికి అంత గొప్పతనము అనేది ఎందుకోసం వచ్చింది అంటే, శ్రవణ నక్షత్రానికి అధిదేవత అయినటువంటి పరమాత్మ సాక్షాత్తు విష్ణుమూర్తి కనుక ఆయన యొక్క అనుగ్రహం పొందడం కోసం విష్ణుమూర్తి యొక్క గురువు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే 18 పురాణాలలో వ్యాస భగవానుడు చెప్పిందల్లా ఒకటే, విష్ణుమూర్తికి యోగ్యుడైనటువంటి ఒక గురువు భక్తుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు భోలాశంకరుడు కనుక, అటువంటి అధిదేవతా స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు యొక్క గురువు ఎవరైతే ఉన్నారో పరమశివుడు, ఆయనను ఆరాధన చేస్తే కనుక ఉపాసనా కాలంలో భోలాశంకరుడు కనుక ఏది అడిగితే అది ఇచ్చి వేసేటువంటి గొప్పనైనటువంటి తత్వం శివునిలో ఉంది కనుక, అటువంటి శివతత్వాన్ని శ్రావణ సోమవారం రోజున ప్రదోష కాలంలో అభిషేకించి గొప్పనైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, మంగళ గౌరీ వ్రతము అని చెప్పి ఆ అమ్మవారిని గౌరీ రూపంలో ఆరాధన చేస్తారు. మరి గౌరీగా ఎత్తుకు అవతరించింది జగన్మాత, సాక్షాత్తు పార్వతి అని పేరుంది. మేనాదేవి కూతురు, ఆ కూతురుగా జన్మించింది కనుక పర్వతరాజు యొక్క పుత్రిక కనుక పార్వతి అని ఉంది. శివుడి కోసం తపస్సు చేసి ఆకులు అలమలు తిన్నది కనుక అపర్ణ అయినది. అటువంటి అపర్ణ సాక్షాత్తు పరమశివుడు పక్కన కూర్చున్నప్పుడు ఒక్కసారి చూసినాడు. శివుడు ఎటువంటి వాడు అంటే గిట ప్రాళేయాచలం ఇందుకుంద ధవళం గోక్షీర పేన ప్రభం అని మనకు మహాన్యాసంలో చెప్తారు. శివుడు ఎంత గొప్పటి తెల్లవాడు అంటే, పాలు పితికితే పాలల్లో ఉండే నురుగు ఎంత తెల్లదనం ఉంటుందో అటువంటి తెల్లదనం కలిగినటువంటి పరమశివుడు. ఒక మల్లెకు పువ్వులన్నీ కుప్పగా పోస్తే ఎంత తెలుపుదనం ఉంటుందో అంత తెలుపుదనం కలిగినటువంటి శివుడు. అటువంటి శివుడు ఒక్కసారి పక్కనున్నటువంటి పార్వతిని చూసి కాళీ అని పిలుస్తాడు, అంటే నల్లటిదానా అని. ఆమె కిముసుకుంది, వెంటనే బయలుదేరింది. నన్ను నల్లని దానివి అంటున్నావు, నీవు తెల్లని వానివి కనుక అటువంటి రూపాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి వెళ్ళి తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు రాక్షస సంహారం కోసం కౌశికి అనేటువంటి అవతారాన్ని నువ్వు ఎత్తాలి తల్లి అని చెప్పి బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ ఆ తపస్సును చేస్తే అప్పుడు పొందినటువంటి రూపం గౌరీ అని మనకు దేవీ భాగవతంలో ఇతర పురాణాలలో మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి మంగళ గౌరీ వ్రతాన్ని సౌభాగ్యం కోసం పెళ్ళైనటువంటి మొట్టమొదటి సంవత్సరంలో నోముకునేటువంటి వ్రతం పేరు మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇట్లా శ్రావణ మాసం యొక్క వైశిష్ట్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మనందరము చేసుకోవడం వలన దీనికి గొప్పనైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమని నారదుడు 9 రకాల భక్తి సూత్రాలను మనకు చెప్పినాడు. అందులో మొట్టమొదటిదే శ్రవణం, అంటే వినడము ద్వారా అనడం అనేది అలవాటు అవుతుంది, వినడము ద్వారా ఉపాసన చేయడం అనేది అలవాటు అవుతుంది. కనుక అటువంటి శ్రావణ మాసంలో ఏ పరమాత్మను అంటే అమ్మవారిని ఆరాధించాలి. గొప్పనైన విషయం ఏమిటంటే మనకు తెలిసింది కేవలం ఒక వరలక్ష్మీ వ్రతం ఒక్కటే అందరికీ మనం అనుకుంటాం. కానీ శ్రావణ మాసంలో వ్రతాలు మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలోనే వస్తుంది. దాని తర్వాత రాఖీ పౌర్ణమి అంటే హయగ్రీవ స్వామి జయంతి ఉత్సవం కూడా శ్రావణ మాసంలోనే వస్తుంది. అంతేకాకుండా రాఖీ పౌర్ణమి అని చెప్పి మనం అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలు ఒకరికొకరు రక్షగా ఉండేందుకు రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. వైదికులంతా కూడా యజ్ఞోపవీతాన్ని వాళ్ళ యొక్క వేదాన్ని అనుసరించి ఋగ్వేదం వారు, యజుర్వేదం వారు, సామవేదం వారు, అథర్వవేదం వారు యజ్ఞోపవీతాన్ని మార్చుకొని ఆ వేదాలలో ఉండేటువంటి ధర్మాన్ని అంతా ఉపాసన చేస్తారు. అన్నింటికీ అధిదేవత అయినటువంటి గాయత్రీ మాతను ఉపాసన చేయడం కోసం
శ్రావణ మాసం ప్రత్యేకంగా చెలుపుతూ ఉంటారు. ఇటువంటి మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు పురాణ ఇతిహాసాలు తెలుపుతున్నాయి. కనుక అటువంటి శ్రావణ మాసంలో ఉండేటువంటి 30 రోజుల్లో మనం చూసినా కూడా అందరి ఇళ్లల్లో మిగతా రోజులలో ఉండేటువంటి వస్తువులన్నీ పక్కన పెట్టి శ్రావణ మాసంలో ఒక గొప్పనైనటువంటి అంటే వేరే పదార్థాలు ముట్టుకోకుండా శుచిగా శుభ్రంగా ఇల్లంతా లక్ష్మీ కళలతో రోజు కళ్ళాపు చల్లుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, తోరణాలు కట్టుకోవడము, దీపాలు వెలిగించడం, ఆలయానికి వెళితే ఆలయం అంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఏ ఆలయానికి వెళ్ళినా శ్రావణ మాసం అని చెప్పి ముఖ్యంగా ఆడవాళ్ళంతా కూడా చేతుల నిండా గాజులు వేసుకొని, కాళ్లకు పట్టీలు వేసుకొని, పసుపును రాచుకొని అద్భుతమైనటువంటి రీతిలో మనకు సువాసిన్యర్చన ప్రీత అని అమ్మవారికి ఎట్లా ఇష్టమైతే ఉంటుందో అటువంటి రీతిలో అందరూ దేవాలయాలకు వెళ్ళి పరమాత్మను సేవించడం ద్వారా, అంటే శ్రావణ మాసానికి గొప్పతనం ఎందుకు అంటే ఉపాసన. చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆలయంలో కనీసం 30 రోజులలో ఒక 10 సార్లైనా దేవాలయానికి వెళ్ళి వస్తారు. కనుక అటువంటి ఉపాసనా కాలంలో ఏ దేవుని ఆరాధన చేసినా, ఏ పరమాత్మను సేవించినా, శంకరుడు కానీ, విష్ణుమూర్తి కానీ, సాక్షాత్తు గణపతిని కానీ, అమ్మవారిని కానీ ఎవరిని ఆరాధించినా కూడా ఆ పరమాత్మని యొక్క అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి అనుగ్రహం లోకం పైన కురుస్తుంది అని, వర్ష ఋతువులో వచ్చేటువంటి ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల నుంచి దూరం పోవడం కోసం, అంటే శరీరంలో గ్రీష్మ ఋతువులో ఎంత మనం పదార్థం తీసుకున్నామో ఆ పదార్థం అంతా కూడా క్షణాల్లో ఎండవేడికి జీర్ణమైపోతుంది. ఒక్కసారిగా జరిగినటువంటి వాతావరణంలో మార్పుల వలన ఉపవాసము అనేది ఒక నిర్ణయం చేసినారు ఋషులు. చాలా ఆలోచించి ఎప్పుడు అధునాతనమైనటువంటి స్థితి కాకుండా ఎప్పుడు ఆలోచించినటువంటి ఋషులు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది కాబట్టి ఒక ఉపవాస దీక్షగా తీసుకుంటే కడుపులో ఉండేటువంటి యొక్క వ్యవస్థనంతా కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో నడిపించేటువంటి మార్గము కనుక శ్రావణ మాసానికి ఆ భగవంతుని యొక్క ఆరాధన ద్వారా, ఉపాసన అంటే ఏదో మనం తపస్సు చేసి కళ్ళు మూసుకొని చేసేదాన్ని ఉపాసన అని మనం అనుకుంటాం. ఉపాసన అంటే యోగులేమో నిర్గుణంగా, అంటే ఏ రూపము లేకుండా పూజించేటువంటి ఉపాసన. అట్లాగే ఉపాసన అంటే భగవంతుని యొక్క సమీపంలో మనం ఉండడం. గురువు ద్వారా ఏదైతే మంత్రాన్ని మనం ఉపదేశం తీసుకుంటామో ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని చూడడమే ఉపాసన. ఉపవాసము అంటే భగవంతుని యొక్క సమీపంలో మనం ఉండడం. అంటే దగ్గరగా, వాసం అంటే సమీపంలో. ఎవరి సమీపంలో ఉండాలి అంటే పరమాత్ముని యొక్క సమీపంలో ఉండాలి. అందుకోసమని చెప్పి మహాశివరాత్రి కన్నా శ్రావణ సోమవారం ప్రదోష కాలంలో దీపారాధన చేసిన శివాలయంలో లేదా అభిషేకం చేసుకున్న, చివరికి అభిషేకం తీర్థము తీసుకున్న పరమాత్ముని యొక్క దివ్య అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పేసి మనకు శ్రావణ మాస వైశిష్ట్యాన్ని మనకు తెలుపుతూ ఉంది శాస్త్రం. అందుకని శ్రావణ మాసంలో మనకు వీలైనంత సమయాన్ని పరమాత్ముని యొక్క దివ్య చరణాబ్జములో యందు ఉంచి భగవంతుని యొక్క కృపకు అందరము పాత్రలం కావాలి. అది ఏ ఆరాధననైనా కావచ్చు. నిత్యం ఆరాధన చేసేటువంటి ఒక పరిస్థితి, సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉంది. కానీ కేవలం ఒక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అంటే ఐశ్వర్యం కేవలం ఒక హిందువులకు సంబంధించిందే కాదు. ప్రతి మతం వాళ్ళకి, ప్రతి కులం వాళ్ళకి, అందరికీ సంబంధించినటువంటి ఐశ్వర్యం. ధనముకి ఎవరికి అవసరం లేదు చెప్పండి, విద్య ఎవరికి అవసరం లేదు చెప్పండి. కనుక ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన లేదా అయ్యవారి యొక్క ఆరాధన చేయడం వల్ల సద్బుద్ధి కలుగుతుంది, మంచి జ్ఞానం పెరుగుతుంది, మంచి ధర్మ మార్గం మనకు దొరుకుతుంది అని చెప్పేసి ఇతిహాసాలు తెలుపుతున్నాయి. కనుక శ్రావణ మాసంలో ఏ ఆరాధన చేసినా గొప్పదే అని మనకు శాస్త్ర పురాణాలు తెలుపుతున్నాయి. కనుక శ్రావణ మాసంలో అందరము భగవంతుని యొక్క సేవలో ఉండి భగవంతుని యొక్క కృపకు పాత్రులమవుదామని తెలియజేస్తూ శ్రీ అద్వైతం ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతూ జై భవానీ.